హలో ఫ్రెండ్స్, తమ్ముడు మూవీ హీరో నితిన్, ప్రొడ్యూసర్ దిల్ రాజు, డైరెక్టర్ వేణు శ్రీరామ్ ముగ్గురు కలయికలో వచ్చిన తమ్ముడు మూవీ ఎలా ఉంది? భయంకరమైన నెగిటివ్ ఉంది, కొంచెం పాజిటివ్ ఉంది. సినిమా ఫైనల్గా తమ్ముడు మూవీ రిజల్ట్ ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మూవీ టైటిల్ నేమ్ తమ్ముడు. సినిమా స్టోరీకి పర్ఫెక్ట్గా సెట్ అయింది. అక్క తమ్ముడు స్టోరీ కాబట్టి చిన్నప్పుడే అక్క తమ్ముడు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? అక్క మీద తమ్ముడికి చాలా ప్రేమ ఉంటుంది, తమ్ముడి మీద అక్కకు బలమైన ప్రేమ ఉంటుంది. కానీ కొన్ని కారణాల వల్ల తమ్ముడు అక్క ఎందుకు విడిపోయారనేది కొద్ది సందర్భంలో చెప్పడం కూడా జరుగుతుంది. ఫ్లాష్ బ్యాక్లో అయితే ఒకరి మీద ఒకరికైతే బలమైన ప్రేమ ఉంటుంది. స్క్రీన్ మీద 24 అవర్స్లో జరిగిన స్టోరీ మాత్రమే రన్ అవుతుంటుంది. చిన్నప్పుడే విడిపోయిన అక్క తమ్ముడు పెద్దగా అయినాక అక్క ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అవుతుంది. వైజాగ్లో గవర్నమెంట్ ఆఫీసర్ అన్నప్పుడు విలన్ల నుంచి వాళ్ళకు అనుకూలంగా సైన్లు పెట్టబోతే ఎలాంటి థ్రెడ్ ఉంటుంది. పెద్దగా అయిన తమ్ముడు కూడా మంచి ఇంటెలిజెంట్గా ఉంటాడు. కానీ తనే తమ్ముడు అని అక్కకు చెప్పడు. పెద్దగా అయినా కానీ అక్కకు ప్రాణహాని ఉందని తెలుసుకొని అక్కను ఎలా కాపాడుకున్నాడు. 90% ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లోనే సినిమా ఉంటుంది. ఫైనల్గా అక్కను కాపాడుకున్నాడా, అక్కతోటి తమ్ముడని పిలిపించుకున్నాడా లేదన్నదే కాన్సెప్ట్. దీంట్లో పాజిటివ్ నెగిటివ్ తీసుకుంటే పాజిటివ్ మాత్రం చాలా తక్కువనే ఉన్నాయి, నెగిటివ్ మాత్రం చాలా భయంకరంగా ఉంది. ఎంచుకున్న స్టోరీ పాయింట్ చాలా పవర్ఫుల్గానే ఉంది, కానీ ఎమోషనల్గా పండాలి. పాజిటివ్ విషయాలను తీసుకుంటే ఒక లేడీ డెలివరీ టైంలో విలన్లు ఎమ్మడబడుతున్నా కానీ ఫారెస్ట్లో ఆ డెలివరీ టైంలో నితిన్ చేసే ఆ ఫైట్ కానీ ఆ ఫైరింగ్లో కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అక్కడ ఎమోషనల్గా ఇంకా బ్రహ్మాండంగా ఉంటే సినిమా లేడీస్ను విపరీతంగా ఆకట్టుకునేదిరా. ఆ రేంజ్ ఊపు తీసుకొచ్చే సన్నివేశాలు అక్కడ ఉన్నా కానీ బ్యాక్గ్రౌండ్ స్కోరు, డైరెక్షన్ అనేది అంత ఎలివేషన్ దగ్గర మనకు స్క్రీన్ మీద కానరాదు. ఉన్నంతలో అదే పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. ఇంకొక అమ్మాయి ఉంటుంది, వర్ష అనే క్యారెక్టరు. గుత్తి అనే క్యారెక్టర్ తోటి తన వాళ్ళను కాపాడుకొని ఫైట్ చేస్తుంది కదా, అక్కడ మాత్రం లేడీ శివంగి లాగా ఫైట్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. పాజిటివ్ అనేది ఒక రేంజ్లో కిక్ ఇస్తుంది. చిన్న పాపలు కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు. ఇంకా పాజిటివ్ విషయానికి వస్తే ఫైట్లు కూడా, సినిమా ఫోటోగ్రఫీ కూడా చాలా క్వాలిటీగా ఉంది. దిల్ రాజు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఒక భారీ సినిమా తీసినంత ఖర్చు అయితే మనకు స్క్రీన్ మీద కానొస్తుంది. తీసుకుంటే సాంగ్స్ 2 ఉన్నాయి. కాంతార మూవీలో హీరోయిన్గా చేసిన సప్తమి గౌడ ఈ సినిమాలో చాలా ఫ్రెష్ పేస్ లాగా కానొస్తుంది. ఎప్పుడు రొటీన్ పేస్ లాగా కాకుండా తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. అక్కడ ఫారెస్ట్లో తన క్యారెక్టర్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. నితిన్కు అమ్మాయికి లింకు ఎలా కనెక్ట్ అయింది అనేది కూడా అది కూడా చాలా పాజిటివ్గా చాలా సరదాగా అనిపిస్తుంది. అనేది డైరెక్షన్ మాత్రం 100% నెగిటివే. కథ పాయింట్ బ్రహ్మాండంగా ఉన్నా కానీ ఆ ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఎమోషనల్గా అక్క తమ్ముడు ఎమోషన్ అనేది బ్రహ్మాండంగా వర్కౌట్ కావాలి. లయ మాత్రం రీఎంట్రీ ఇచ్చింది, కానీ ఆ రేంజ్లో అయితే ఎంత పర్ఫార్మెన్స్ మాత్రం లేదు. చాలా సాదా సీదాగా టైటిలే తమ్ముడు అనే టైటిల్ మెయిన్ జస్టిఫికేషనే అక్క మీద వస్తుంది సినిమా అన్నప్పుడు ఎంత ఎమోషనల్గా ఉండాలి. చాలా సరదాగా ఉంటుంది. అసలు ఫేస్లో కూడా ఎమోషన్గా అనరాదు. లయ క్యారెక్టర్ మాత్రం అంత సూటబుల్ కాలేదు అనిపించింది. నితిన్లో కూడా నార్మల్ యాక్టింగే. తమ్ముడు అన్నప్పుడు ఎంత ఎమోషనల్గా ఉండాలి, ఎక్కడ కానరాదు. సెకండ్ హాఫ్లో ఏమన్నా, ఫస్ట్ హాఫ్ అయితే ఒక సీరియల్ లాగా సాగుతుంటుంది. ఆ ఫారెస్ట్ కానీ ఏదో సరదాగా పిక్నిక్ వచ్చినట్టు కానీ ఆ ఫైట్లు కానీ అంత ఎంగేజింగ్గా అనిపించదు. డైరెక్షన్ ఫాల్ట్ అనేది స్పష్టంగా కానొస్తుంది. సెకండ్ హాఫ్లో చెప్పుకోదగ్గ సీన్, మేజర్ సినిమాలో గుర్తించుకునేది ఏంటంటే ఆ డెలివరీ టైంలో ఆ చుట్టుముట్టు ఫైర్ ఉన్నా కానీ నితిన్ అమ్మాయిని ఎలా కాపాడి ఇతరులు ఎలా డెలివరీ చేశారనేది అక్కడ మాత్రం జర ఎమోషనల్గా అత్తుకునే రేంజ్లో ఉంటుంది. ఇంకొక అమ్మాయి లేడీ గుప్తా అనే క్యారెక్టర్ ఉంటుంది, గుత్తి అనే క్యారెక్టర్ ఆ అడవిలోనే. ఆ క్యారెక్టర్ తోటి తన వాళ్ళని కాపాడుకునే ఫైట్ సీన్స్ మాత్రం ఇద్దరు లేడీస్ చాలా సాలిడ్గా అనిపిస్తుంది. పాజిటివ్ ఇంప్రెషన్ తీసుకుంటుంది. ఒక సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలంటే 2-3 సీన్లు బ్రహ్మాండంగా ఉంటే సినిమా నడవదు. సాంగ్స్ బాగుండాలి, క్లైమాక్స్ వరకు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ బ్రహ్మాండంగా ఆడియన్స్ను మెప్పించాలి. కానీ దీంట్లో అంత సీనే లేదనిపించింది. అక్క కొండ జాతరకి వెళ్ళినప్పుడు మొత్తం ఫారెస్ట్లో స్టోరీ జరుగుతున్నప్పుడు ఫారెస్ట్లో ఎంత ఎంగేజ్మెంట్గా, ఎంత ఎగ్జైట్మెంట్గా, ఒక ఎమోషనల్గా డైరెక్టర్ ఎంత గొప్పగా తీసుకురావాలి. కానీ డైరెక్టర్ ఫాల్ట్ అనేది 100% కానొస్తుంది. అక్క తమ్ముడు సెంటిమెంట్ అన్నది అంత బలంగా కనెక్ట్ అయ్యే విధంగా ఎక్కడ మనకు సెట్ కాలేదు. ఏదో ఫైట్లు, మాస్గా ఫైట్లు, నరకడాలు అవి మాత్రమే తప్ప అంత సీన్ ఏం లేదనిపించింది సినిమాలో అయితే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ప్యూర్ డల్లు.
అసలు మన కాంతార, దేవర ఏవేవో సినిమాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ మనకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితుంటే గుర్తు వస్తూనే ఉంటుంది. ఫైట్లు వస్తుంటే ఆ అనవసరంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎందుకురా బాబు ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా అంత బ్రహ్మాండంగా ఉందంటే అది కూడా లేదు. సినిమాలో మెయిన్ మైనస్ ఏంటంటే విలన్, వాని విచిత్ర విచిత్ర వేషాలు ఉంటాయి విలన్ క్యారెక్టర్ అయితే దీంట్లో. ఆ విలన్ క్యారెక్టర్ కూడా అది కూడా మైనసే. సినిమా దిల్ రాజును తప్పు పట్టడానికి ఎక్కర్లేదు. క్వాలిటీ పరంగా డబ్బు విషయంలో 100% మనకు స్క్రీన్ మీద కానొస్తుంది. కానీ కథను నడిపించడంలో డైరెక్టర్ అనేది 100% మిస్ఫైర్ చేసిండు. తమ్ముడు అన్నప్పుడు అక్క తమ్ముడు ఎమోషన్ ఎంత బలంగా ఉండాలో అది ఎక్కడ లేదు. అది కూడా వేరే సందర్భంలో కొద్దిగా ఎమోషన్ వచ్చినా కానీ అది మనకు సినిమాలో కనెక్ట్ కాం. అప్పుడే సినిమా స్టోరీ నుంచి డిస్కనెక్టెడ్ అయిపోతాం. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఎంత బ్రహ్మాండంగా ఉండాలి. సాంగ్స్ కానీ బీజిఎం కానీ అసలు ఫైట్కి ఇస్తుంటే ఆ బీజిఎం తోటి థియేటర్ దద్దరిల్లాలి. అలాంటి ఫారెస్ట్ లొకేషన్స్ ఉన్నాయి కానీ మనకు ఎగ్జైట్మెంట్ రాదు. విలన్ క్యారెక్టర్ కానీ ఇతర నటులు కానీ పెద్ద పర్ఫార్మెన్స్ ఎవ్వరివి లేవు. హరితేజ ఉంది, తన క్యారెక్టర్ కూడా అంత లేదు. ఇంకో అమ్మాయి ఫారెస్ట్లో వేసింది గుత్తి క్యారెక్టర్ పర్వాలేదు, కొంచెం ఆ లారీ నడిపే క్యారెక్టరు. తర్వాత కాంతార హీరోయిన్ సప్తగౌడ క్యారెక్టరు, ఇంకో అమ్మాయి వర్ష క్యారెక్టరు, నితిన్ క్యారెక్టర్, అయ్య క్యారెక్టర్ వీళ్ళకన్నా దరిద్రంగా ఉంది. అసలు ఎమోషన్ అనేది ఎక్కడ కుదరలేదు. నాకైతే ఈ సినిమా ఏం నచ్చలేదు. సినిమా తమ్ముడు అంటే అక్క తమ్ముడు ఎమోషన్ ఒక రేంజ్లో ఉంటుందని దిల్ రాజు గత 3 రోజుల నుంచి ఇంటర్వ్యూ ఇచ్చి చెప్పిండు. ఆ రేంజ్లో లేదు. దిల్ రాజు కూడా లాస్ట్ సీట్లో ఐమాక్స్లో కూర్చున్నాడు. దిల్ రాజు వైపు అతను సైలెంట్గా థియేటర్లోనే ఆడియన్స్ అయితే కొన్ని సీన్స్కి అయితే ట్రోలింగ్ చేస్తున్నారు. ఆ రేంజ్లో సినిమా అయితే రిజల్ట్ అయితే ఉంది. తమ్ముడు సినిమా నచ్చలేదు, ఎమోషన్ కుదరలేదు. కంటెంట్ బాగున్నా కానీ డైరెక్టర్ మిస్ఫైర్, మ్యూజిక్ డైరెక్టర్ టోటల్ డిజాస్టర్. నటుల పర్ఫార్మెన్స్ కూడా ఆ రేంజ్లో ఎక్కడ లేదు. జస్ట్ యావరేజ్ సినిమా. ఓటీటీలో చూసుకునే సినిమా తమ్ముడు అంతే.